ఇప్పుడు 15 సంవత్సరాలు నేను ఉన్నా కదండి. ఈ రోజున సడన్ గా వచ్చేసి రాస్తారు నిల్లు అని చెప్పి వచ్చిన వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళిద్దరు రాలేదండి. 15 మంది మనుషుల్ని తీసుకొని వచ్చారు. నేను ఒక 8 మంది ఆడోళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చి నా పైన అటాక్ చేశారు. అటాక్ చేసి నన్ను పై నుంచి మెయిన్ గేట్ వరకు జుట్టు పట్టుకొని లాక్కొని వెళ్ళారు. అప్పుడు పోలీసులు వచ్చారు. పోలీసులు చూసారు అదంతా. మీరు కూడా డాగ్స్ ఏదో వదిలేరని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఎవరు వదలలేదు, అందరు లోపటే ఉన్నారు. ఎదురింటి సీసీటీవీ వాళ్ళది కూడా ఫుటేజ్ ఉంది. 15 మంది వాళ్ళు దాడి చేశారండి. అంకుల్ అంటే ఇక్కడ కూర్చున్నారు. అంటే ఏం చెప్తున్నారు వాళ్ళు, ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? నన్ను ఇంట్లో నుంచి పంపించాలి అన్నది ఒకటే ప్లాన్ అండి. మరి కోర్టులో ఉంది కదా కేసు, ఈ రకంగా పంపించేది ఏంటి? నేను రాజధాని మీద కేసు పెట్టినప్పుడు అంకుల్ ఆంటీ అని వెళ్ళి తలుపు కొడితేనే చంపడానికి వచ్చాను అని మాట్లాడారు. ఇప్పుడు చేసిన మరి దాడి దీన్నేమంటారు? 15 మంది వచ్చారండి. 15 మంది నన్ను అటాక్ చేశారు. సీసీ కెమెరాలు పగలు కొట్టేశారు, డోర్లన్నీ పగలు కొట్టేశారు. నార్మల్ అసలు లేదు. నేను వాళ్ళు ఇక్కడ కింద కూర్చున్నప్పుడు అంకుల్ ఇదంతా ఆపమనండి అన్నా కూడా ఆపలేదు. ఇప్పటికీ రాజస్థాన్ వస్తే మీరు వెల్కమ్ చెప్తానంటున్నారు, మరో పక్క రాజస్థాన్ కోర్టులో మీట్లు ఎక్కిస్తాను అంటున్నారు. అంటే ఎలా రెండు రకాలుగా మాట్లాడుతున్నారు? అంటే మరి నేను కేసు పెట్టానండి. అతనికి ప్రేమ లేదేమో, నాకుంది. తను మళ్ళీ పని చేసుకుంటాడు, నార్మల్ అవ్వాలి అని చెప్పి మీడియా వేదికగానే నేను సారీ చెప్పాను, పని చేసుకోవాలని. సారీ రా చిన్నోడా, కాళ్ళు పట్టుకొని సారీ చెప్తాను అని. కేసు వెనక్కి తీసుకుంటానని చెప్పాను. లోక్ అదాలత్లో వేసాము. మరి అలా ఏమైనా కాంప్రమైజ్ కి మాట్లాడొచ్చు కదండి. దాడి ఏంటిది? అంటే హీరో అయిపోతే ఇంకా ఏది చేసినా నడుస్తుందా?